వేలల్లో వచ్చే కరెంటు బిల్లులను 100 యూనిట్లు కూడా దాటకుండా చేస్తున్నారు. మీటర్లను ట్యాంపరింగ్ చేస్తూ బిల్లులను ఎగ్గొడుతున్నారు. కమర్షియల్ బిల్డింగ్లకు సైతం తక్కువ యూనిట్లలోనే బిల్లులు వచ్చేలా చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఈ తతంగం కలకలం రేపుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరెంటు మీటర్లను ట్యాంపరింగ్ చేస్తున్నారు. కరెంటు మీటర్లను ట్యాంపరింగ్ చేస్తున్న కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. కరెంటు మీటర్ల ట్యాంపరింగ్, అక్రమ విద్యుత్ వినియోగానికి సంబంధించి 10 రోజుల వ్యవధిలో 65 మందిపై కేసులు నమోదు చేశారు. 1,10,00,000 రూపాయల ఫైన్లు విధించినట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలో పలు హోటళ్లు, హాస్పిటళ్లు, కమర్షియల్ బిల్డింగ్స్ ఓనర్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు ఫైన్లు విధించారు. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో విద్యుత్ మీటర్ల ట్యాంపరింగ్కు పాల్పడుతున్నట్లు సమాచారం. విద్యుత్ మీటర్ల సర్క్యూట్లో వైర్లను అమర్చి మీటర్ రీడింగ్ తక్కువ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మీటర్ రీడింగ్ చేసే సమయంలో ఇదంతా బయటకు రాకుండా ఫెవిక్విక్ తో ట్యాంపరింగ్ చేసిన వైర్లను దాచేస్తున్నారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన 2 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. విద్యుత్ సామాన్య పౌరుడికి నిత్య అవసరంగా మారింది. ఈ నిత్య అవసరంగా మారిన విద్యుత్ విషయంలో బడా కంపెనీలు కానీ, హాస్పిటల్స్ కానీ, స్టార్ హోటల్స్ కానీ విద్యుత్ వాడకం చేస్తున్నప్పుడు వారు చెల్లించాల్సిన బిల్లులను తగ్గించుకోవడానికి పొదుపు చర్యలు తీసుకోకపోగా తగ్గించుకోవడానికి అక్రమ మార్గాలను వెతుకుతున్నారు. అక్రమ మార్గాలలో మీటర్ ట్యాంపరింగ్ చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ మీటర్ ట్యాంపరింగ్ చేస్తున్నారు. గత నెలలో విజిలెన్స్ శాఖ పరిశీలన చేసినట్లయితే అక్రమంగా వాడిన విద్యుత్ వినియోగదారుల మీద 1,10,00,000 రూపాయలు జరిమానా వేసింది. ఇంకా దీనిని వేగవంతం చేసి రైడింగ్ ఎక్కువ చేసినట్టయితే అక్రమార్కులు అందరికీ ఆట కట్టించే పరిస్థితి ఉంటుంది. విద్యుత్ చౌర్యం జరగకుండా ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో అక్రమ విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. కొందరు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేస్తుండగా మరికొందరు విద్యుత్ శాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ కరెంటు వాడుకుంటున్నారు. వీటిని గుర్తించేందుకు విద్యుత్ శాఖలో ప్రత్యేక విజిలెన్స్ టీం ఉంది. ఈ టీం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కరెంటు అక్రమాలను గుర్తించి కేసు నమోదు చేస్తున్నారు. ట్రాన్స్కో సిబ్బంది కూడా అక్రమ విద్యుత్ వినియోగదారులను గుర్తిస్తున్నారు. అయితే విద్యుత్ మీటర్ల ట్యాంపరింగ్ కు సంబంధించి వేస్తున్న ఫైన్లను వెంటనే వసూలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న సంస్థల్లో ఎక్కువ వినియోగం ఉండే పెద్ద కంపెనీలు, హాస్పిటల్స్, పెద్ద వినియోగం ఉండే ఫ్యాక్టరీలు, ఇలాంటి వాళ్ళకాలనే ట్యాంపరింగ్ జరుగుతుంది. దానివల్ల అధిక ఆదాయం తగ్గిపోవడం వల్ల వాళ్ళకు ఎలాంటి శిక్షలు కానీ, ఎలాంటి విజిలెన్స్ వాళ్ళు ఎలాంటి శిక్షలు కానీ విధించడం లేదు. విద్యుత్ అక్రమంగా వినియోగించే వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు. గత కొద్ది రోజులుగా విద్యుత్ అక్రమ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి జరిమానాలు కూడా పూర్తి స్థాయిలో వసూలు చేస్తామంటున్నారు.